హలో దోస్తులు, ఈ బస్సు నిండా జనాన్ని చూస్తుంటే మేమేదో మా దోస్తు గాని పెళ్లికో మార్వెళ్ళికో పోతున్నాం అనిపిస్తుంది కదా. అట్లా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇప్పుడు మేమున్నది ఖత్తర్లా. మేమైతే ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఆడడానికి భారీ బడ్జెట్తో 100 రూపాయలు పెట్టి బస్సును అయితే కైకిలి మాట్లాడుకొని బస్ నిండా మంది అయితే పోతున్నాం. 2 టీంల జనాలం ఇంట్లోనే పోతున్నాం. 100 రూపాయల బడ్జెట్ అంటే అదేం తక్కువేం కాదు. మన ఇండియాలో 2000 అయితే 15 కిలోమీటర్లకు అయితే 2000 ఇచ్చి బస్ కిరాయి మాట్లాడుకొని అయితే పోయినాం. ఖత్తర్లా మిగతా 6 రోజులు పనిచేసి ఇక శుక్రవారం చుట్టొచ్చిన రోజు అయితే పానం రికామ్ ఉండబుద్ధి కాదు. ఇక అందుకనే క్రికెట్ ఎక్కడ ఆడితే అక్కడ పానం గుంజుతుంది. ఎవరన్నా క్రికెట్ ఆడంగా కనబడితే ఉరికిపోయి క్రికెట్ ఆడబుద్ధి అవుతుంది. ఇక మందు తాగేటోళ్ళకు మందు మీద అయితే ఎట్లా కొట్టుకుంటుందో మాకైతే మనసంతా క్రికెట్ మీదనే కొట్టుకుంటది. ఆ షిర్రగోని ఆడకపోతే ఆ గోటి బిల్ల ఆడకపోతేనైతే మా పానం అంతా కింది మీద అవుతుంది. శుక్రవారం వచ్చిందంటే బతిలాడి మరి బెడ్లకి వెళ్ళి అందరిని లేపుకొని పోతాం. ఇక ఇయ్యాలటికెళ్ళి అయితే మాకు ప్రతి శుక్రవారం పండుగనే. ఇక్కడ టోర్నమెంట్ అయితే పెట్టిరు. ఇప్పుడు టాస్ పడ్డది. ఇక టాస్ మేమే గెలిచినాం. బ్యాటింగ్ అయితే ఎంచుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.